ట్రిగ్నోమెట్రీ నా ఫేవరెట్ టాపిక్. ఈ వీడియోస్ తర్వాత అవుతుంది మీ ఫేవరెట్ చాప్టర్. ఎలా అంటారా? లెట్స్ లెర్న్. ట్రిగ్నోమెట్రీ తెలియాలి అంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలియాలి. ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎట్ బి ఉంది. ఉన్నప్పుడు ఏది హైపోటెన్యూస్? సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. ఇది రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఏసి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్. ఈ రైట్ ట్రయాంగిల్లో y దగ్గర 90 డిగ్రీస్ ఉంది. దాని సైడ్ ఆపోజిట్ ఏది? ZX. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది. ఈ ట్రయాంగిల్లో P దగ్గర మనకు 90 డిగ్రీస్ ఉంది. సో RQ హైపోటెన్యూస్. ఓకే, మరి మిగతా టూ సైడ్స్ ఏమంటారు? S1 S2. దీన్ని S1 అనండి, S2 అనండి, పర్వాలేదు. దేన్ని ఏదన్నా ఎలా అన్నా పిలిచచ్చు. ఇంకోటి తెలియాల్సింది మనకు పైథాగరస్ థీరం. అనగానే మొదలు పెట్టారా? AC² = AB² + BC². మ్యామ్ తప్పు. నేను ఈ ట్రయాంగిల్ ఇస్తే మీకు అది ఫార్ములా వర్కౌట్ అవుతుంది. నేను ఈ ట్రయాంగిల్ ఇచ్చి పైథాగరస్ అంటే మీరు AC² రాస్తే ఎలా అవుతుంది? సో అలా నేర్చుకోవద్దు, అది తప్పు. ఎలా నేర్చుకోవాలి? పైథాగరస్ థీరం ఎలా నేర్చుకోవాలంటే హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ 1² + సైడ్ 2². ఇలా నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే మీకు ఏ ట్రయాంగిల్ ఇచ్చినా తొందర. మళ్ళీ పైథాగరస్ థీరం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ 1² + సైడ్ 2². ఓకే, మనకు పైథాగరస్ థీరం కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ట్రిగ్నోమెట్రీలోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఇది 90 డిగ్రీస్. దెన్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి వాల్యూస్ ఎంత ఉండాలి? సపోజ్ నేను దీన్ని కూడా 90 డిగ్రీస్ అన్నానే అనుకోండి. యాంగిల్ ఏ సాధ్యమవుతుందా? ఒక ట్రయాంగిల్లో 2 రైట్ యాంగిల్స్ ఉంటే మూడో యాంగిల్ ఏమి ఇస్తాము? 90 + 90, అక్కడే 180 అయిపోయింది. సో ఒక రైట్ యాంగిల్లో ఒకటే రైట్ యాంగిల్ ఉంటుంది, ఇంకోటి రైట్ యాంగిల్ ఉండకూడదు. అది లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటుంది. దెన్ ఆ యాంగిల్స్ ఏమంటాము? ఎస్, యాంగిల్స్ మనము అక్యూట్ యాంగిల్స్ అంటాము. ఈ అక్యూట్ యాంగిల్స్ ని మనము థీటా అని రిప్రజెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేసేదానికి ఆల్ఫా, థీటా ఇలా గ్రీక్ లెటర్స్ ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ థీటా, ఆల్ఫా అనేవి ఏంటి? అక్యూట్ యాంగిల్స్. ఎందుకు అక్యూట్ యాంగిల్స్? ఎందుకంటే ఇది 90 ఉంది కనుక యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 అవ్వాలి. సో 45, 45, 60, 30, 50, 40 ఎలా అన్నా అవుతుంది. బట్ ఒక్కొక్క యాంగిల్ లెస్ దాన్ 90నే అవుతుంది. సో వాటిని ఏమంటాము? అక్యూట్ యాంగిల్స్. సో ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ ఏవి? నేను ఆల్ఫా అని రాస్తాను. ఈ రెండు యాంగిల్స్ సమ్ ఎంత ఉండాలి? 90. ఇక్కడ యాంగిల్ నేనేమి రాయను, ఆల్ఫా రాయను, బీటా రాయను, ఏమి రాయను. దీని యాంగిల్ Z అనే అంటాను, దీన్ని యాంగిల్ X అనే అంటాను. ఎస్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అన్నా అనొచ్చు యాంగిల్స్ ని, లేదా ఆల్ఫా, బీటా, గామా, థీటా ఏమన్నా అనొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వదు. సో మనకి ఇప్పుడు థీటా అక్యూట్ యాంగిల్స్ గురించి కూడా తెలిసింది. ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రీ ఏం చెప్తుందో చూద్దాం. సో సపోజ్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రెండు థీటాల్లోంచి అంటే రెండు అక్యూట్ యాంగిల్లోంచి ఈ అక్యూట్ యాంగిల్ మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ అక్యూట్ యాంగిల్ సైడ్ నుంచి ఆల్వేస్ ఇదైతే హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. ఈ అక్యూట్ యాంగిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏబి ఏ సైడ్ అవుతుంది. ఏబి పర్పెండిక్యులర్ గా ఉంది ఆర్ ఆపోజిట్ ఉంది. సో ఏబి సైడ్ ఏమంటాము? ఆపోజిట్ సైడ్. ఏమంటాము? ఆపోజిట్ సైడ్. ఇప్పుడు థీటాకి ఆనుకొని ఉంది బీసీ. సో అడ్జసెంట్ సైడ్. సో మన అక్యూట్ యాంగిల్ సి దగ్గర ఉన్నప్పుడు ఏబి ఏమైంది? ఆపోజిట్ సైడ్ అయింది. బీసీ ఏమైంది? అడ్జసెంట్ సైడ్ అయింది. మనం ఇప్పుడు ఏం చేద్దాము? థీటా మార్చేద్దాం. ఇప్పుడు యాంగిల్ ఏ మన థీటా అంటే అక్యూట్ యాంగిల్. సో యాంగిల్ ఏ థీటా అక్యూట్ యాంగిల్ అయినప్పుడు మన ఆపోజిట్ సైడ్ ఏదైతుంది? దీనికి ఆపోజిట్ గా ఎదురుగా ఉన్నది ఏది? బీసీ. సో బీసీ విల్ బి ఆపోజిట్ సైడ్. దీనికి ఆనుకోనున్న సైడ్ ఏంటి? ఏబి. సో ఏబిని ఏమంటాము?
అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్. మీరు అడగచ్చు మ్యామ్ ఈ తీటాకి ఆనుకొని ఏసీ కూడా ఉంది, దాన్ని అడ్జసెంట్ అని ఎందుకనము అని అడగచ్చు. బట్ మనకు ఆల్రెడీ తెలుసు అది హైపోటెన్యూస్. 90 degrees ఆపోజిట్ ఉండే సైడ్ ఎప్పుడూ హైపోటెన్యూస్, దాన్ని చేంజ్ చేయకూడదు. అక్యూట్ యాంగిల్ ప్రకారం హైపోటెన్యూస్ చేంజ్ చేయదు, అది ఫిక్స్డ్ గానే ఉంటుంది. సో మనకు యాంగిల్ ఏ తీటా అయితే ఏబీనే అవుతుంది అడ్జసెంట్, కానీ ఏసీ అవ్వదు. సో మనకు హైపోటెన్యూస్ ఫిక్స్ చేసుకున్నాక ఆ మిగతా రెండు సైడ్స్ ని మనం ఆపోజిట్ అడ్జసెంట్ డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తాం? మనం ఏ యాంగిల్ తీటా తీసుకుంటున్నామో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. సో మీరు ఇక్కడ కూడా అక్యూట్ యాంగిల్ ఒకసారి దీన్ని తీసుకొని ఆపోజిట్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ డిసైడ్ చేయండి, ఇంకోసారి దీన్ని. సో మీకు క్లారిటీ వస్తుంది. మనం ట్రిగ్నోమెట్రీలో బేసిక్గా ఏం చేస్తాము? రేషియోస్ ఆఫ్ సైడ్స్ తీసుకుంటాం. ఈ రేషియోస్ ఆఫ్ సైడ్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఇస్తాము. అవే మన సైన్ తీటా, కాస్ తీటా. సో అవన్నీ ఎలా వచ్చాయో లెట్స్ వాచ్. సపోజ్ ఈ ట్రయాంగిల్లో మన అక్యూట్ యాంగిల్ ఏది? యాంగిల్ సి. సో తీటా మన అక్యూట్ యాంగిల్ ఇస్ తీటా. సో దీని ప్రకారం మీకు తెలుసు ఏబి ఆపోజిట్ సైడ్ అవ్వాలి, బీసీ అడ్జసెంట్ సైడ్, అండ్ హైపోటెన్యూస్ ఏసీ. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని మనం అండర్స్టాండ్ చేసుకుందాము ఆల్ ద ట్రిగ్నోమెట్రికల్ రేషియో. సో ఫస్ట్ ది ట్రిగ్నోమెట్రికల్ రేషియో ఏంటంటే సైన్ తీటా. దాని పూర్తి పేరు SINE అని రాయాలి, సైన్ తీటా. బట్ షార్ట్ గా మనం ఏం రాస్తాము? SIN. SIN రాసామని సిన్ తీటా అనద్దండి, దాన్ని సైన్ తీటా అని ప్రొనౌన్స్ చేయాలి. సైన్ తీటా. సైన్ తీటా అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ ఈ తీటా ప్రకారం ఆల్వేస్ ఈ రేషియోస్ అక్యూట్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకోవాలి. మనకు తీటా ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏది దీనికి? ఏసీ. సో ఆపోజిట్ సైడ్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇది రేషియో. నెక్స్ట్ ఇంకొకటి కోసైన్ తీటా. షార్ట్ గా ఏమన్నా అంటామో కాస్ తీటా. కాస్ తీటా రేషియో ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ ది టాంజెంట్ తీటా. టాంజెంట్ తీటా షార్ట్ లో ఏమంటాము? ఎస్, టాన్ తీటా. టాన్ తీటా అంటే ఆపోజిట్ న్యూమరేటర్ లో వస్తుంది, అడ్జసెంట్ డినామినేటర్ లో వస్తుంది. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఆపోజిట్ బై అడ్జసెంట్ టాన్ తీటా అవుతుంది. టాన్ తీటాని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. టాన్ తీటాని మనము సైన్ తీటా బై కాస్ తీటా అని కూడా రాయొచ్చు. సైన్ తీటా బై కాస్ తీటా. ఎందుకు? సైన్ తీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? కాస్ తీటా. కాస్ తీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏ రేషియో వచ్చింది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమవుతుంది? టాన్ తీటా. సో టాన్ తీటాని ఆపోజిట్ బై అడ్జసెంట్ అని కూడా రాయొచ్చు. మన అవసరానికి తగ్గట్టు సమ్స్ లో సాల్వ్ చేస్తున్నప్పుడు సైన్ తీటా బై కాస్ తీటా అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ రేషియో కోటాంజెంట్ తీటా. కోటాంజెంట్ తీటా. కోటాంజెంట్ ని షార్ట్ గా కాట్ అని పిలుస్తాము. కాట్ తీటా. ఇది ఎలా రాయొచ్చు? అడ్జసెంట్ బై ఆపోజిట్. సో అడ్జసెంట్ బై ఆపోజిట్. మీరు గమనించింటే టాన్ కి మనం ఏం రాసాము? ఆపోజిట్ బై అడ్జసెంట్. కాట్ కి ఏం రాసాము? అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మనకి ఇప్పుడు ఏం తెలుస్తోంది? టాన్ తీటా అండ్ కాట్ తీటా రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్ అని తెలుస్తోంది. సో టాన్ తీటాని 1 బై కాట్ అని రాయొచ్చు, ఆర్ కాట్ తీటాని 1 బై టాన్ తీటా అని కూడా రాయొచ్చు. 1 బై టాన్ తీటా అని కూడా రాయొచ్చు. ఇంకో విషయం, కాట్ సైన్ కాస్ లో ఎలా రాస్తాము? కాట్ తీటాని మనము కాస్ తీటా బై సైన్ తీటా అని రాయొచ్చు. ఇది కాస్ వి సైన్ ది రేషియోస్ మనం సింప్లిఫై చేస్తే మనకి కాస్ బై సైన్ ఏమని వస్తుంది?
అడ్జసెంట్ బై ఆపోజిట్ ఇదే వస్తుంది. సో కాట్ అయిపోయింది. నెక్స్ట్ ది సీకెంట్ తీటా. సీకెంట్ ని షార్ట్ లో సెక్ తీటా అని అంటారు. సెక్ తీటా ఫార్ములా ఏంటంటే ద రేషియో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. దీన్ని రెసిప్రోకల్ తీసుకోండి. అడ్జసెంట్ బై హైపో ఏంటది? కాస్. సో secant theta is reciprocal of cos theta and cos theta is the reciprocal of secant theta. ఇది reciprocal properties of trigonometrical ratios. ఇవన్నీ reciprocal properties గుర్తుపెట్టుకోవాలి. మనకి అవసరం వచ్చినప్పుడు ఏ సమ్లో ఎలా వాడాలో అలా యూజ్ చేసుకో. లాస్ట్ రేషియో ఏదంటే కోసీకెంట్ థీటా. కోసీకెంట్ థీటా బట్ షార్ట్ గా మనము కొసెక్ థీటా అని పిలుస్తాం. దాని రేషియో ఏంటి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇప్పుడు మీరు ఈ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ని రెసిప్రోకల్ చేయండి. ఏది వస్తుంది మీకు? ఆపోజిట్ బై హైపో. ఆపోజిట్ బై హైపో ఏది? సైన్ థీటా. సో మనకి ఇప్పుడు ఏం తెలుస్తోంది? కొసికెంట్ థీటా సైన్ థీటా రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని తెలుస్తోంది. సో రెసిప్రోకల్స్ గా ఇలా రాయొచ్చు. cosecant theta is 1 by sin theta or sin theta is equals to 1 by cosecant theta. ఎలా అన్న రాయొచ్చు. సో ఇవి మన బేసిక్ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్. క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను.